ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. నిజమే, ఎప్పుడూ కూడా నా సన్నిధిలో నీ కుటుంబం ఉండునట్లుగా నా కుటుంబం ఆశీర్వదించయ్యా అంటున్నాడు భక్తుడు. నిజమే కదా. మనము కూడా ఆ రీతిగా ప్రార్థించుకునేవారుగా ఉండాలి. మన కుటుంబం ఎప్పుడు కుటుంబ పరంగా అందులో ఉండాలి. ఆయన సన్నిధిలో నిలబడి ఉండాలి. తర్వాత దేవుడు యెహోషువ అడుగుతాడు, నేనును నా ఇంటి వారును మీరేమైనా చేసుకోండి కానీ నేనును నా ఇంటి వారును మాత్రం యెహోవా సన్నిధిని మాత్రమే ఉంటాం, యెహోవాని మాత్రమే సేవిస్తామన్నాడు. ఈరోజు మనం కూడా ఆ విధంగా ప్రార్థించేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదిస్తున్నందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబ పరముగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆశీర్వదించబడి వారుగా మనం ఉంటున్నందుకై ఆయనకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయన నిన్నును నీ కుటుంబాన్ని కూడా ఆయన కోరుకుంటున్నాడు. నేనొక్కడినే కాదు, కుటుంబముగా రావాలని నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు ఆశపడినట్లయితే ఆయన ఈరోజే దానిని ఆశీర్వదిస్తాడు. ఈరోజే అట్టి రీతిగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకట్టి కృప యేసునామంలో ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని మేము అడుగుతుండగా అట్టి కృప మా అందరికీ నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభాయస జీవితంలో ప్రభాయస నష్టపోయి కష్టపడుతూ ఆరోగ్యపరంగా అయా తండ్రి దేని పరంగా బాధిస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి, గొప్ప చేయండి. ఈ నామాన్ని మహిమకరంగా ఉంచుకోండి. అలాగే ఈరోజు అయా తండ్రి బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి ఒక్క బిడ్డ చూస్తున్న వారికి ఆయుష్ను, ఆరోగ్యంను, కృపా కాపుదల, క్షేమం, సమాధానం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.